స్విట్జర్లాండ్లోనే ప్రపంచంలోనే అతిపెద్ద సైన్స్ రీసెర్చ్ సెంటర్ ఉంది, అదే సెర్న్. అందులో శాస్త్రవేత్తలు గాడ్ పార్టికల్ గురించి, అంటే సృష్టి ఎలా మొదలైంది అనే దాని గురించి పరిశోధనలు చేస్తున్నారు. అయితే అలాంటి అత్యాధునికమైన సైన్స్ ల్యాబ్ ముందు ఒక హిందూ దేవుడి విగ్రహం ఉందన్న విషయం మీకు తెలుసా? అది నటరాజస్వామి విగ్రహం. ప్రపంచంలోని శాస్త్రవేత్తలందరూ ఎందుకు శివుడి నాట్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు? ఎందుకంటే శివుడు అంటే కేవలం పురాణాల్లోనే ఒక పాత్ర కాదు, సకల విశ్వాన్ని నడిపించే ఒక అద్భుతమైన సైన్స్. ఆ రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. శివ అంటే అర్థం ఏంటి? ఏదైతే లేదో అది, దట్ విచ్ ఈజ్ నాట్. సృష్టికి ముందు ఉన్నది శూన్యం. ఆ శూన్యాన్ని సైన్స్ డార్క్ మ్యాటర్ అని అంటారు. ఆ శూన్యమే నిర్గుణ పరబ్రహ్మ అయిన శివుడు. నటరాజస్వామి చేసే ఆనంద తాండవం కేవలం నాట్యం కాదు. ఆ నాట్యంలోనే పరమాణువులోనే ఎలక్ట్రాన్ల కదలిక నుండి అనంత విశ్వంలోని గెలాక్సీల కదలికల వరకు ప్రతి ఒక్కటి కూడా ఒక రిథంలో, అంటే ఒక లయలో జరుగుతూ ఉంటుంది. సృష్టి ఆరంభం, నడవడం మరియు అంతం కావడం, ఈ ప్రక్రియ అంతా కూడా ఆ నాట్యంలోని దాగి ఉందని కార్ల్ సాగన్ అనే సైంటిస్ట్ ఏనాడో చెప్పారు. ఆయన నటరాజస్వామి నాట్యం అంటే కేవలం నాట్యం కాదు, అది పరమాణువులలోని సబ్ అటామిక్ పార్టికల్స్ యొక్క మూమెంట్ అని చెప్పారు. పరమశివుని యొక్క డమురుకనాదమే బిగ్ బ్యాంగ్ థియరీ అని కూడా చెప్పాడు. అంటే ఈనాడు సైన్స్ చెప్తున్న ఎన్నో విషయాలు మన పురాణాల్లో ఏనాడో చెప్పాయి. అయితే ఇంతటి అనంతమైన పరమశివుణ్ణి చేరుకోవాలంటే అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేయాలా? అవసరం లేదు. మన ప్రాపంచిక జీవితంలోనే, ఈ సాంసారిక జీవితంలోనే ఉంటూ నిరంతరం ప్రతి క్షణాన్ని కూడా ఆ పరమేశ్వరిని తలుచుకుంటూ జీవిస్తే చాలు, ముక్తి సాధ్యమే అని శివపురాణంలో చెప్పబడింది. పరమశివుడు అంటే కేవలం కైలాసంలో మాత్రమే లేడు, మనం పీల్చే ప్రతి శ్వాసలోనూ ఉన్నాడు. మనలో ఉన్న చైతన్యమే ఆ పరమశివుడు. ఈ విషయం కనుక మీకు అర్థమైతే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నమః శివాయ.